జై శ్రీరామ్, జై దుర్గా భవాని. మనం ఇవాళ ధూల్పేటలో లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ దగ్గరకు వచ్చేసినాం. మనకు తెలిసింది ఏంటంటే చాలా ఫేమస్ కళాకార్ ఇక్కడ ఆయన. అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్యూటిఫుల్ మోడల్స్ ని వినాయకుడినే కాకుండా మనకి అమ్మవారిలో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ బ్యూటిఫుల్ మోడల్స్ ని మాత్రం మన హైదరాబాద్ కి కానీ లేకపోతే బయట డిఫరెంట్ స్టేట్స్ కి కూడా మనకి ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏదంటే బలాపూర్ వినాయకుడు కానీ, రామ్నగర్ సిద్దిక్ భాయ్ వినాయకుడు కానీ, అలాంటి చాలా ఫేమస్ వినాయకుడు ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి అనమాట. అలాగే అమ్మవార్లను కూడా మనకి ఏంటంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అని తయారు చేసినారు వీళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 7.5 feet నుంచి స్టార్ట్ అయితే 13 feet వరకు మనకి ఇక్కడ అమ్మవారి విగ్రహాలు మాత్రం రెడీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి 5 to 6 మోడల్స్ మాత్రం ఉన్నాయన్నమాట. బట్ మనకి ఇక్కడ వచ్చేసి ఐడల్స్ మాత్రం అమ్మవారి ఆల్మోస్ట్ 100+ ఐడల్స్ మాత్రం ఉన్నాయి. అండ్ కొన్ని ప్రీ బుక్ ఆల్రెడీ అయిపోయి ఉన్నాయి అనమాట. అండ్ కొన్ని వచ్చేసి మనకి అవైలబుల్ కూడా ఉన్నాయి. సో అందుకోసం ఏంటంటే ఈ బ్లాగ్ ని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా లోపలికి వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ అమ్మవార్లను మాత్రం మనం చూద్దాం. సో వీళ్ళ దాంట్లో వచ్చేసి చాలా ఎట్లాంటి యూనిక్ కాన్సెప్ట్ కంప్లీట్ గా ఏంటంటే హైదరాబాద్ మీద వినాయకులనే కాకుండా అమ్మవారిని కూడా ఏంటంటే చాలా డిఫరెంట్ ఇస్తారు. ఇది ఏంటంటే డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే వేరే కళాకారుకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఏదో ఒకటి ఎట్లాంటి తిరుగుతున్న రొటేటింగ్ లో మాత్రం పెడతారనమాట. సో మనకు తెలిసిన అంటే వినాయకుడిది ఐస్ బ్లింకింగ్ కానీ లేకపోతే సముద్ర మంథన్ మోడల్ లో మనకు తెచ్చారనమాట. అండ్ ఇదే సేమ్ కాన్సెప్ట్ తోని అమ్మవారిది కూడా చూడొచ్చు మనము. పైన వచ్చేసి మనకి సముద్ర మంథన్ మోడల్ లోనే మనకి ఇచ్చారు. పైన వచ్చేసి మనకి ఆదియోగి మోడల్ లో మనకి చూడండి మాత్రం పైన పెట్టారనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఒకవైపు మొత్తం ఏంటంటే రాక్షసులు మనకి ఎట్లా అంటే ఒకవైపు రాక్షసులు ఒకవైపు మనకి దేవాన దేవతలు మాత్రం ఉన్నారనమాట. కొట్లాడుతున్నట్టు ఏంటంటే అమృతం కోసం మనకి కొట్లాడుతున్నట్టు సముద్రం అంతా మోడల్ మాత్రం తీసుకొచ్చినారు. చూడొచ్చు బ్యూటిఫుల్ గా ఏంటంటే ఎంత డిజైన్ చేస్తారు అనేది. సో ఇక్కడ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ లో మనకి 5 కలర్ల రాక్షస్ మాత్రం ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి దేవాన దేవతలు మాత్రం ఉన్నారనమాట. పైన వచ్చేసి మనకి రైట్ సైడ్ లో మనకి ఒక హార్స్ ని మాత్రం ఇచ్చినారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నంది మహారాజ్ ని మాత్రం ఎట్లాంటి ఇచ్చినారనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనం ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకి ఒక ఏనుగుని మాత్రం ఇచ్చినారు. అండ్ అమ్మవారు మాత్రం ఏంటంటే మనకి సింహ వాహనం పైన మనకి కూర్చొని ఉన్నారనమాట. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ తోని మనకి లక్ష్మీనారాయణ సింగ్ కళాకారులు మన ఫస్ట్ ఎట్లాంటి యాంటిక్ మోడల్ హైదరాబాద్ లోనే చాలా డిఫరెంట్ మోడల్. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ మోడల్ చూస్తాను అనమాట మీకు ఇక్కడ చూడొచ్చు. జై శ్రీరామ్. సో ఇది వచ్చేసి బ్యాక్ డ్రాప్ లో మనకి అమ్మవారిని చూడొచ్చు. మనకి ఏంటంటే బ్యాక్ డ్రాప్ లో కూడా మనకి అమ్మవారిని ఇచ్చినారనమాట. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో మనకి ఏంటంటే మనకి సింహాన్ని మాత్రం ఇచ్చినారు. ఇక్కడ చూడొచ్చు మనకి ఒకవైపు వచ్చేసి మనకి ఎట్లంటే నరసింహస్వామి అండ్ ఇంకో వైపు మనకి హనుమంతుని మాత్రం ఇచ్చినట్టుంది అనమాట. అండ్ మధ్యలో వచ్చేసి అమ్మవారి కాన్సెప్ట్ లో ఉంది. బ్యాక్ డ్రాప్ మొత్తం కంప్లీట్ గా ఆర్చ్ మొత్తం డిఫరెంట్ గా ఉంది. అండ్ ఆర్చ్ లో కూడా ఇక్కడ చూస్తే మనకి త్రిశూలం అండ్ గద మాత్రం ఇచ్చినారు. అండ్ అమ్మవారు వచ్చేసి మనకి సింహం పైన కూర్చొని ఉన్నారనమాట. సో బ్యాక్ డ్రాప్ వచ్చేసి కంప్లీట్ గా డిఫరెంట్ ఉంది. బట్ అమ్మవారిని మాత్రం సింపుల్ గా కూర్చోబెట్టి ఉన్నారనమాట. సో ఇదొక డిఫరెంట్ మోడల్. అండ్ ఇంకో డిఫరెంట్ మోడల్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడొచ్చు మనకి ఆర్చ్ మాత్రం ఏంటంటే మనకు ఆల్రెడీ మొత్తం కంప్లీట్ గా పెయింటింగ్ అయిపోయింది ఆర్చ్ కూడా. అండ్ ఇక్కడ అమ్మవారు వచ్చేసి మనకి సింహం పైన కూర్చొని ఉన్నారనమాట. అండ్ అమ్మవారికి కంప్లీట్ గా 8 చేతులు మాత్రం ఇచ్చినారు. అండ్ అస్త్రాలు మాత్రం ఇస్తారు అనమాట. ఒకటి వచ్చేసి ఖడ్గం, ఇంకోటి వచ్చేసి మనకి త్రిశూలం మాత్రం పట్టుకొని అమ్మవారు సింహం పైన కూర్చొని ఉన్నారు. అండ్ జ్యువెలరీ వర్క్ కూడా చూడొచ్చు. ఇక్కడ మనకి జ్యువెలరీ వర్క్ కూడా ఫినిష్ అయిపోయింది. అండ్ కుందన్ వర్క్ కూడా మనకి కంప్లీట్ గా ఫినిష్ అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా 2 డిఫరెంట్ మోడల్స్ ని మాత్రం మీకు చూస్తాను ఇక్కడ వస్తే మనం. అండ్ లక్ష్మీనారాయణ సింగ్ కళాకారులు ఇంకో యూనిక్ మోడల్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు. పైన బ్యాక్ డ్రాప్ లో చూడండి అమ్మవారిని పెట్టారనమాట. కంప్లీట్ గా 8 చేతులతో ఆల్రెడీ మనకి అమ్మవారిలో చేతులలో కూడా మనకి ఆయుధాలు మాత్రం ఇచ్చేసారు. అండ్ మేబీ పెయింటింగ్ వర్క్ మాత్రం ఇంకా బ్యాక్ డ్రాప్ లో ఇవ్వచ్చు. బట్ మొత్తం కంప్లీట్ గా బ్యాక్ డ్రాప్ మాత్రం అమ్మవారితో ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కింద బ్యాక్ డ్రాప్ లో అమ్మవారు, మనకి ముందు కూడా అమ్మవారి ఉన్నారనమాట. అండ్ అమ్మవారిని కూడా చూడొచ్చు. మనకి ఆరెంజ్ కలర్ శారీ మాత్రం ఎట్లాంటి పెయింటింగ్ మాత్రం ఆల్రెడీ జరిగిపోయింది. అండ్ ఇక్కడ కూడా అమ్మవారు 8 చేతులతో మాత్రం ఎట్లంటే తన ఆయుధం ఎట్లంటే గద పట్టుకొని సింహం పైన కూర్చొని ఉన్నారనమాట. అండ్ మనకి చూస్తే కదా మనకి ఏంటంటే కొంచెం జూమ్ చూస్తే మాత్రం ఏంటంటే పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయింది. అండ్ కుందన్ వర్క్, జ్యువెలరీ వర్క్ కూడా సింపుల్ గా నీట్ గా ఫినిష్ చేసి పెట్టారనమాట. ఇది ఆల్మోస్ట్ 13+ ఫీట్స్ ఉంది. ఇది ఒక
మనకి అమ్మవారు. అండ్ ఇంకో డిఫరెంట్ అమ్మవారిని మాత్రం చూస్తాం మీకు. అండ్ ఇంకో డిఫరెంట్ మోడల్ వచ్చేసి మనకి చూడొచ్చు 13+ ఫీట్ మోడల్. అండ్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకి కంప్లీట్ గా ఏంటంటే సూర్యుని మోడల్ లో ఆర్చ్ మాత్రం ఇచ్చారు అనమాట. అండ్ ఆ సూర్యుని ఆర్చ్ కాకుండా మనకి ఏంటంటే గోల్డెన్ కలర్ లో మనకి మల్టీ కలర్ లో మాత్రం మనకి కంప్లీట్ ఆర్చ్ ఇచ్చారు. అండ్ అమ్మవారిని చూస్తే మనకి ఏంటంటే బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. కుందన్ వర్క్ మనకి అండ్ జ్యువెలరీ వర్క్ మాత్రం ఫినిష్ అయిపోయింది. అండ్ కంప్లీట్ గా ఏంటంటే మనకి 8 చేతులతో అమ్మవారు గద్దె పైన కూర్చొని ఉన్నారనమాట. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో కూడా తన 2 వాహనాలు ఏంటంటే ఒకటి పులి ఒకటి సింహాన్ని మాత్రం ఇచ్చినారు. అండ్ ఇక్కడ చూడండి అస్త్రాలు కూడా మనకి ఆల్రెడీ పెట్టేస్తారనమాట. బాణం కానీ మనకి ఖడ్గం కానీ లేకపోతే త్రిశూలం కానీ చూడొచ్చు ఆల్రెడీ రెడీ చేసి పెట్టినారు. సో ఇదొక బ్యూటిఫుల్ మోడల్ మనకి. సో ఇది వచ్చేసి మనకి 13+ ఫీట్ మాత్రం ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ మనకి వీళ్ళ 5 to 6 డిఫరెంట్ మోడల్స్ మాత్రం అమ్మవారిని రెడీ చేసి పెట్టినారు అనమాట. ఏంటంటే 100 విగ్రహాలని మాత్రం మనకి ఇక్కడ రెడీ చేసి పెట్టినారు. ఓన్లీ 5 to 6 మోడల్స్ ఉన్నాయి అనమాట. ఈ బ్లాగ్ ని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మంచి బ్లాగ్ తో మీ ముందుంటాను. అందరు ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, భారత్ మాతాకి జై.